తమిళనాడు రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయండి. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక 10 ఎమ్మెల్యేల దూరంలో నిలిచిపోవడంతో విజయ్కు ఆ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం సవాళ్ళతో కూడుకున్న పనిగా మారింది. అసలైన రాజకీయం అంటే ఏంటి అనేది విజయ్కి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అందులో అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఎవరు ఊహించిన ట్విస్టు. మన ఛానల్లో డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయా, విజయ్ను ఎదుర్కోగలరా, ఇది నిన్న కాక మొన్న చేశా. తమిళనాడు రిజల్ట్స్ వచ్చిన రోజు చేశా, 4వ తేదీన చేశా. డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయా అని. ఇది ఊహాజనితమే. వాళ్ళు కలిసి విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకునే అవకాశం ఉంది అనే మాట అన్నా. ఇప్పుడు అదే తెర మీదకి వచ్చింది. ఇదిగోండి, తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు. ద్రవిడ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగులు. డిఎంకే అన్న డిఎంకే జట్టు కట్టే అవకాశం. మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం. 5 సభ్యులు కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వని గవర్నర్. పోస్ట్ ఎలక్షన్ అలయన్స్గా ద్రవిడ పార్టీల జట్టు. ఈ పార్టీలన్నీ కలిపి 120 సీట్లు. చూసారా, బద్ధ వ్యతిరేకులైన ద్రవిడ పార్టీలు కూడా కలిసిపోయే అవకాశం ఉంది విజయ్ని సీఎంగా చేయకుండా ఉండడానికి. విజయ్ సీఎం అవ్వకుండా ఉండాలి అంటే ద్రవిడ పార్టీలన్నీ కలిసిపోయే అవకాశం కూడా ఉంది. ఆ రోజు ఊహించిందే జరుగుతుంది. మన ఛానల్లో ఊహించి నేను వీడియో చేశాను. ఇదిగోండి, 2 days బ్యాక్ 89,000 వ్యూస్ వచ్చాయి. 2 days బ్యాక్ 4వ తేదీన చేశాయి. డిఎంకే అండ్ అన్నా డిఎంకే కమ్ టుగెదర్. ఈ 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే అంచనాతో చేసాం. ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్క 3 నిమిషాలు చెప్తా. తమిళనాడుకు సంబంధించి విజయ్ బలం 107, 108 స్థానాల్లో గెలిచినప్పటికీ విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఒకటిగానే పరిగణిస్తారు. ఎమ్మెల్యే ఒకడేగా, స్థానాలు 2 అయినా, కాబట్టి అతన్ని 107గానే పరిగణిస్తారు. ఇంకో 11 స్థానాలు కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు. ఈ 11లో 5 కాంగ్రెస్ ఉన్నాయి, ఓకే కదా. కాంగ్రెస్ కూడా క్వశ్చన్ మార్క్, డౌటే. కాంగ్రెస్ కూడా విజయ్కి మద్దతు ఇవ్వడం డౌటే. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకేతో పొత్తులో ఉంది కదా. సో ఈ డిఎంకేను కాదు అని కాంగ్రెస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి టీవీకే విజయ్తో చేరితే అప్పుడు డిఎంకేకి ఉన్న ఎంపీలు ఉన్నారు చూసారా, 22 మంది అనుకుంటా ఎంపీలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇంకా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. సెంట్రల్లో బీజేపీ వైపు వెళ్ళిపోతే అంతే కదా. ఎందుకంటే ఇక్కడ డిఎంకే ప్యూర్ బీజేపీకి వ్యతిరేకం. అందుకే కాంగ్రెస్తో దశాబ్దాల తరబడి జతకొడుతూనే ఉంది. కానీ ఇక్కడ మాకు అధికారం కావాలి కదా, మాకు విజయ్ కావాలి కదా, బలం వచ్చింది కదా విజయ్కి అని చెప్పి కాంగ్రెస్ డిఎంకేని వదిలేసి టీవీకేతో జతకడితే ఇంక మీతో మాకు పనే ఉంది అని, మా రాష్ట్రంలో మీరు మాకు దెబ్బేశారు, మా శత్రువుతో మీరు కలిశారు కాబట్టి ఇంక మీతో మాకు పని లేదు, మేము బీజేపీతో కలిసిపోతామని చెప్పి వీళ్ళు ఎంపీల మద్దతు బీజేపీకి ఇచ్చేస్తే, సో మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము కేంద్రంలో అధికార పార్టీలో చేరుతామని చెప్పి డిఎంకి గేమ్ మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కష్టమే, విజయ్కి కష్టమే. సో కాంగ్రెస్ విజయ్తో కలిసేది అనుమానమే. ఒకవేళ కలిసినా సరే 5గురే. అప్పుడు విజయ్ బలం 107 + 5 112 వరకు మాత్రమే వెళ్తుంది. వామపక్షాలేమో మేము కలవం అంటున్నారు, సో మిగిలిన 6గురు ఎక్కడి నుంచి తీసుకురావాలి? రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఇది పక్కన పెట్టారు. ఇక అన్నా డిఎంకే దీనిలోంచి ఒక 15 మంది పైగా శాసనసభ్యులు విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉంది, లేదా విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దాని మీద కూడా కొన్ని కండిషన్లు. 15 మంది వెళ్తే వాళ్ళలో 5గురికి, ఆ పార్టీలోకి వెళ్ళే ప్రతి 3గురిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. 18 మంది వెళ్తే 6గురికి మంత్రి పదవులు ఇవ్వాలని అడుగుతున్నారంట. మేము 15 మంది వస్తాం, మాకు 5గురికి మంత్రి పదవులు ఇవ్వండి అని అడుగుతున్నారంట. మిగిలిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఏదో ఒక విధంగా భారీ సెటిల్మెంట్ చెప్పాను ఆ రోజే. మనం న్యూస్ రిజల్ట్స్ వచ్చిన రోజే చెప్పా, కోరికలు ఎక్కువ ఉంటాయి, డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే
హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు అది మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు వెళ్ళే ఎమ్మెల్యేలు విపరీతమైన డిమాండ్లు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ డిమాండ్లు ఎక్కువయ్యాయి. మేము వచ్చేస్తాం, అన్నాడీఎంకే పార్టీని వదిలేసి మీ పార్టీలో చేరిపోతాం, లేదా మీ పార్టీకి మద్దతు ఇస్తాం మీరు సీఎం అవ్వడానికి, కానీ మాకు ఇంతమందికి మంత్రి పదవులు ఇవ్వండి, లేదా ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇన్ని కాంట్రాక్టులు ఇవ్వండి అని అడుగుతున్నారు. అలా విజయ్కి లేనిపోని తలనొప్పులు. అసలైన రాజకీయం ఇప్పుడు కనిపిస్తోంది విజయ్కి. సో అన్ని పత్రికల్లో అదే రాశారు. రొంబ రసవత్తరం, తమిళనాట హై డ్రామా. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు, గవర్నర్తో విజయ్ భేటీ, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటన, సంఖ్యాబలంపై గవర్నర్ అసంతృప్తి, మ్యాజిక్ ఫిగర్తో రావాలని స్పష్టీకరణ, నేడు పదవీ స్వీకారం రద్దు, టీవీకేకు మద్దతుపై కామ్రేడ్లు వెనక్కు, కాంగ్రెస్పై డీఎంకే ఆగ్రహం, పొత్తు పటాపంచలు, విజయ్కు మద్దతుపై అన్నా డీఎంకేలో లొకలొకలు, ఎత్తుకు పై ఎత్తు, డీఎంకే అన్నా డీఎంకేలో పొత్తు, అదొకటి. అలాగే ఇక్కడ కూడా రాశారు, విజయ్ ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు, మెజారిటీ చూపించాలని తమిళనాడు గవర్నర్ ఆర్లెక్కర్. ఇప్పటికీ మద్దతు తెలిపింది కాంగ్రెస్ ఒక్కటే, మరో 5-6 వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం, మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నా డీఎంకే, ఇతరులను కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు. సో ఇట్లా చాలా రసవత్తరంగా మారుతుందన్నమాట. తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్ అని సాక్షిలో కూడా రాశారు. గంటకు మారిన రాజకీయ సమీకరణాలు, విజయ్ సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ, బద్ద వ్యతిరేక డీఎంకే అన్నా డీఎంకే మధ్య పొత్తు, అంతా ఒట్టిమాట అంటూ పారేసిన ప్రధాన పార్టీలు, మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటానని విజయ్ను తిరిగి పంపేసిన గవర్నర్, ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ. పాపం 10 అడుగుల దూరంలో నిలిచిపోయాడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు. ఆ 10 అడుగులు, ఆ 10 మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టలేక చుక్కలు చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ సాక్షిలో రాశారు, సీన్ 1, సీన్ 2, సీన్ 3. సీన్ 1, విజయ్కు 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ 4. కానీ లెఫ్ట్ వాళ్ళు వద్దంటున్నారు, మేము విజయ్కి మద్దతు ఇవ్వము అంటున్నారు. సో ఈ సీన్ 1 కూడా కష్టమే. సీన్ 2, అన్నా డీఎంకే మద్దతు ఇస్తే, కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తే అప్పుడు 159 అవుతాయి. విజయ్, అన్నా డీఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇది కూడా దాదాపు కష్టమే. ఇక సీన్ 3, డిఎంకే, అన్నా డీఎంకే, పిఎంకే, ఐయుఎంఎల్, వీసీకే, లెఫ్ట్, ఏఐడిఎంకే, డిఎండికే, ఇలా రకరకాల పార్టీలు, ద్రవిడ పార్టీలు అన్నిటితో పాటు లెఫ్ట్ కూడా కలిస్తే 120 సీట్లు అవుతాయి. సో ఇది ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవేమీ లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకి ఎవరో లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరిగే ఆశ్చర్యపోకల్లా. ఇట్లా తమిళ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. సో ఇది పక్కన పెడితే, అంటే ఎన్నో ఆప్షన్స్, ఏది ఎప్పుడు జరుగుద్దో చెప్పలేం. సో ఇది పక్కన పెడితే, విజయ్ సీఎం అవ్వడానికి సో ఫస్ట్ ఆప్షను మీకు ఇందాక చెప్పాం కదా, టీవీకే 107 ప్లస్ అన్నా డీఎంకే, మొత్తం కాకపోయినా కొంతమంది, మొత్తం కాకపోయినా ఒక 15-20 మంది వచ్చినా చాలు, అది జరిగే అవకాశం ఉంది. రెండోది సెకండ్ ఆప్షను, టీవీకే విజయ్ ప్లస్ ఐఎన్సి 5 కలిస్తే 112 అవుతున్నాయి, ప్లస్ వామపక్షాలు కలిసి వస్తేనే మంచిది. అప్పుడు కాంగ్రెస్ రిస్క్ చేసినట్టే. డిఎంకే బీజేపీతో కలిసి వాళ్ళ ఎంపీల మద్దతు బీజేపీకి ఇస్తే కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోద్ది. కాంగ్రెస్కి అప్పుడు సరైన మద్దతు ఉండదు. అప్పుడు బీజేపీ ఏం బిల్లు కావాలంటే ఆ బిల్లు ఆమోదించుకుంటుంది. ఇక్కడ డిఎంకే పార్టీ రాష్ట్ర రాజకీయాలను చూస్తుంది. మా రాష్ట్రంలో మేము ముందు, తర్వాతే దేశంలో అంటుంది. కాంగ్రెస్ పార్టీ మాకు జాతీయ రాజకీయాలు ఇంపార్టెంటు, మీ రాష్ట్రంలో అప్రాధాన్యం అంటది. కాబట్టి జాతీయ రాజకీయాలు ఇంపార్టెంటు అన్నప్పుడు జాతీయ స్థాయిలో డిఎంకే మద్దతు కాంగ్రెస్కి కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఇలా తోకజాడించకూడదు. అందుకని కాంగ్రెస్ టీవీకి మద్దతు ఇస్తే మాత్రం భవిష్యత్ పరిణామాలు సీరియస్గా ఉంటాయన్నమాట. సో అట్లా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. చూద్దాం ఏం జరుగుద్ది అనేది చూద్దాం.